అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. ఇప్పటికే వీడియో అనేది చాలా లేట్ అయింది. సో ప్రస్తుతానికి అంటే స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమీ లేదు మీకు వీడియోలో తెలియజేస్తాను. దయచేసి లైక్ చేయడం మర్చిపోతుంది, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి. ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమి అనేది క్లారిటీగా వీడియోలో తెలియజేస్తాను. సో ఎగ్జాక్ట్గా 7:18 అంత ప్రస్తుతానికి అయితే టైం అవుతుంది. ఇప్పటివరకు స్టాక్ ఎంత మాత్రం దిగింది ఏమి అనేది క్లారిటీగా వీడియోలో తెలియజేస్తాను. ఆల్రెడీ అనంతపూర్ అప్డేట్ కూడా ఉంది. దానికి వచ్చేసి నెక్స్ట్ మన ఇంకో ఛానల్ ఉంది, దాంట్లో అప్లోడ్ అయితే ఇస్తాను. సో ప్రస్తుతానికి మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమి అనేది క్లారిటీగా వీడియోలో తెలియజేస్తాను. చూడండి, తెలుసుకునే ముందు నేను ముగిల్చిరు మార్కెట్ అయితే 1020 ఇంకా 1100 రూపాయల వరకు నేను మార్కెట్ అయితే జరిగింది. నేను టాప్ ధర అయితే పెరిగింది ముగిల్చిరు మార్కెట్లో. ఎక్కడ వేలంపాట్లు స్లో అనే మాటే లేదు. క్వాలిటీ ఉంటే ఫాస్ట్ మార్కెట్ వచ్చేసి. ఇంకా మదనపల్లి స్టాక్ విషయం మాట్లాడుకునే ముందు లైక్ చేయడం మర్చిపోద్దండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. సో మీకు ఆ లైక్ బటన్ పక్కనే ఉంటుంది. సో ఏం పెద్ద కాస్ట్ ఏమైతే ఉండదు, అంటే ఫ్రీగానే మీరు లైక్ చేయొచ్చు. సో ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమి అనేది క్లారిటీ వీడియోలో తెలియజేస్తాను. చూడండి, సో ప్రస్తుతానికి అయితే స్టాక్ వచ్చేసి పెద్దగా మార్పు అయితే లేదు, ఇంచుమించు నేట్లాగే ఉంది. దిగుమతి పెద్దగా మార్పు అయితే లేదు, సేమ్ టు సేమ్ నేట్లాగే ఉంది. ఒకటి వర్షము ఎఫెక్ట్ కూడా ఉంది. సో రానున్న రోజుల్లో మరింతగా వర్షాలు అయితే పడే సంవత్సరం అయితే ఉంది. సో అన్నమయ్య జిల్లా కూడా కొంచెం భారీగానే అంటే అంటే వాతావరణ కేంద్రం మనకు ఆల్రెడీ చెప్తానే ఉంది. సో రీసెంట్గా తీవ్ర వాయుగుండంగా మారి భారీ వర్షాలు అయితే పడే అవకాశాలు అయితే ఉన్నట్టయితే సమాచారం. సో ఎనివే చూద్దాం, వర్షాలు కూడా ఏ విధంగా ఉంటాయి చూడాలి. సో ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్ సంబంధించి దిగుమతి పెద్దగా మార్పు అయితే లేదు, సేమ్ టు సేమ్ నేట్లాగే వచ్చింది. మరి రేట్లు కూడా ఏ విధంగా ఉంటాయి చూడాలి. మీకు ఎవరికైనా తక్షణంగా భూవరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. నెంబర్లు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. మెయిన్గా తక్షణంగా రోజుకి పూతరాలు కూడా సైడ్లో కొమ్మలకి అండ్ అందుక కాయ సైజులకి భూవరం ఇది వేరు వ్యవస్థకి బాగా పనిచేస్తుంది.